అవర్ ఛానల్ శ్రీలత టైలరింగ్ క్లాసెస్ బ్లౌజ్ కటింగ్ ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చే కొలత బ్లౌజ్ అండి. ఇది లైనింగ్, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ని వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను నేను. అన్నిటికంటే ముందు ఈ కింది వైపు ఎడ్జ్లో ఉన్న క్లాత్ సమానంగా ఉండడం కోసం దీన్ని డైరెక్ట్గా ఇట్లా లైన్ గీసేసి కట్ చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు మెసేజ్ ద్వారా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము హెమ్మింగ్ కోసము కానీ పైపింగ్ కోసం కానీ ఈ కింద వైపు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ కంపల్సరీ యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి నెక్కి ఇక్కడ ఎడ్జ్ అండి. దీనికోసము ఒక 1/2 ఇంచ్ లైన్ ఫస్టే గీసేసుకుంటాను నేను ఎప్పుడైనా ఈ విధంగా. ఆ తర్వాత బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ చూసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూసుకోవాలి. ఈ విధంగా ఇది వచ్చేసి 15 ఇంచెస్ రెడీ ఉంది. 15 ఇంచెస్ రెడీ ఉన్నప్పుడు 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం కావాలి కాబట్టి 15.5 15.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా 2 కొలతలు ఎందుకు పెట్టుకుంటున్నా అంటే ఈ షోల్డర్కి లైన్ అనేది సరిగ్గా రావడం కోసం పెట్టుకుంటున్నాను. ఈ విధంగా లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్నప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ కొలత అనేది 34 బస్ట్ నుంచి ఒక 42 వరకు కూడా ఈ షోల్డర్ విడ్త్ అనేది సరిపోతుందండి. ఇక్కడ కింది వైపు కూడా మళ్ళీ ఒకసారి 5.5 ఇంచులు ఎందుకు పెట్టుకుంటున్నా అంటే ఆర్మ్ హోల్ డౌన్ ఉంటుంది కదా, సంక భాగం, దాని మెజర్మెంట్ చేసినప్పుడు ఈ వెడల్పు అనేది కరెక్ట్గా రావడం కోసం. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచులండి. షోల్డర్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ వైపు కూడా ఇలా ఇక్కడ మళ్ళీ 15 ఇంచులు ఈ లెంత్ చూసుకొని ఇక్కడ 6 ఇంచులు ఇలా పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే లైన్ గీసినప్పుడు మనకు కరెక్ట్గా రావడం కోసం. 15.5 ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్ లైన్ కోసం ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత కొలత లేకుండా ఎలా గీశారు అంటే మామూలుగా అయితే ఇది 40, 42, 44 ఇంచెస్ వరకు అందరికీ కూడా ఇవే కొలతలు. 42 వరకు లాస్ట్ అండి. 44 వచ్చినప్పుడు కొంచెం షోల్డర్ అంటే వాళ్ళ కొలత బ్లౌజ్ని బట్టి మీరు చేంజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం బాడీ లూజ్ ఎంత ఉందో కొలుచుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇంచ్ టేప్ ఇలా పెట్టి ఇది ఉక్స్ పట్టి వైపు ఇలా లాగి చూడాలి. ఇది 11 ఇంచులు వచ్చింది. మళ్ళీ ఆ వైపు కూడా కాజా పట్టి వైపు కూడా కాజా పట్టి వదిలేసి 11 ఇంచుల కాంచి స్టార్ట్ చేసి మళ్ళీ లాగి చూస్తే 22 ఇంచులు వచ్చింది. 22 ఇంచులు అంటే ఆల్రెడీ ముందు 11 ఇంచులు, ఇది ఒక 11 ఇంచులు, మొత్తం 22 ఇంచులు అయింది. ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఇదే జాయింట్ల దగ్గర నుంచి నెక్కు కింద వైపు వచ్చేటట్టుగా ఇంచి టేపు 22 నుంచి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా 22 నుంచి స్టార్ట్ చేసి ఇలా చూసుకోవాలి. 43 ఇంచులు అంటే ఫిట్టింగ్ వచ్చేసి 43 ఇంచులు. 43 ఇంచులు వచ్చినప్పుడు 4వ భాగం 11 అవుతుందండి. ఇలా 11 ఖచ్చితంగా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకు. 1.5 ఇంచు ఖర్చు. కింద వైపు కూడా సేమ్ యాస్టీస్ అలానే పెట్టుకోవాలి. ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలి. ఇలా లైన్లు గీసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది సంక రౌండ్ అనేది 1.5 ఇంచు దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా గీసేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత నెక్ డీప్ మనం లెంత్ కరెక్ట్గా కొలుచుకున్నప్పుడు ఈ బ్యాక్ పట్టి ఉంటుంది కదా, దీన్ని బట్టి నెక్ డీప్ తీసేసుకుంటే సరిపోతుంది. 4.5 ఇంచులు రెడీ వచ్చింది. ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి 4.5 ఇంచులు నేను ఈ ఎక్స్ట్రా వదిలిపెట్టిన దాన్ని వదిలేసే దాని తర్వాత పైకే తీసుకుంటున్నా. చూడండి ఈ విధంగా. అంటే కింద మనము పైపింగ్ అయినా సరే హెమ్మింగ్ అయినా దానికోసం యూజ్ అయ్యేటట్టుగా క్లాత్ వదిలిపెట్టినాం కదా, దాన్ని ఇందులో నేను కలపట్లేదండి. సపరేట్గా నెక్ కోసమే ఈ పై ఉన్న గీత కాడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకున్నా. పైన
నెక్ వెడల్పు వచ్చేసి 2.5, కిందికి వచ్చేసరికి 2.5. ఈ విధంగా లైన్ గీసేసుకోవాలి. రౌండ్ అనేది ఇలా చక్కగా రౌండ్ గీసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక కొలత అనేది ఏం లేదు, రౌండ్ నార్మల్గా గీసుకుంటే సరిపోతుందండి. ప్రాక్టీస్ లేని వాళ్ళు పేపర్ మీద గీసుకొనైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ నేను ఎప్పుడైనా సరే సపరేట్గా ఇక్కడ కొలతలు పెట్టనండి. దీనిపైన కొలత పెట్టేసి ఆ తర్వాత దానిపై నుంచి దాని అచ్చు అనేది ఇక్కడ పెట్టుకొని కట్ చేస్తే క్లాత్ అనేది వెడల్పు అవ్వకుండా తగ్గకుండా అంత పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్కి ఆ విధంగా కొలతలు వస్తాయి అన్నట్టు. దానికోసం ఏం చేస్తానంటే ఈ ముందున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా మిడిల్లోంచి ఇట్లా పెట్టుకొని ఈ టక్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్ని ఇట్లా పట్టుకొని ఇక్కడ షోల్డర్ నుంచి ఇప్పుడు మాత్రం నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్తో కలిపి కొలుస్తున్నా. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి కలిపి ఈ విధంగా కొలుస్తున్నాను. మరీ ఎక్కువగా లాగద్దండి ఇది, ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి. ఎగ్జాక్ట్గా 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులు అంటే కుట్టుతోని కలిపి స్టిచ్చింగ్తో కలిపి 14 ఇంచులు వచ్చింది. ఈ విధంగా 14 ఇంచులు ఇలా పెట్టుకొని అన్ని చోట్లలో ఇట్లా 14 పెట్టుకొని ఒక లైన్ అనేది స్ట్రైట్గా గీసుకోవాలి. ఈ లైన్ ఇలా గీసేసుకున్నాక 1.5 ఇంచు ఇక్కడ షేప్ అనేది రావాలి కదా, షేప్ పట్టి జాయింట్ చేసుకున్నప్పుడు 1.5 ఇంచు ఇక్కడ పైన ఒక మార్కింగ్ చేసుకున్నాను. చాక్ పీస్ చేంజ్ చేసి తాగండి మీకు కొంచెం క్లారిటీ కోసం. 1.5 ఇంచు ఇక్కడ పై భాగానికి మార్క్ చేశాను ఇలా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లైను ఇలా. ఓకే, ఆ తర్వాత ఇది 40 ఎబో ఉంది బాడీ కాబట్టి ఇక్కడ టక్స్ వేసేటప్పుడు ఈ టక్స్ వేస్తాం కదా, ఈ టక్స్ అనేది ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి ఈ టక్ రెడీ అయ్యే వరకు ఎంత గ్యాప్ ఉండాలి అంటే 4 ఇంచుల గ్యాప్ ఉండాలి. ఇలా 4 ఇంచులు ఇలా గ్యాప్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ 4 ఇంచులది ఇలా లైన్ ఇలా గీసుకొని ఈ టక్స్ వేయడం కోసం 1 ఇంచు క్లాత్ అవతల వైపు 1 ఇంచు ఇవతల వైపు ఈ విధంగా టక్ లైన్ ఇలా గీసేసుకోండి. ఆ తర్వాత దీనికి షేప్ రావాలి కదా, ఇలా షేప్ కోసం కొంచెం ఇలా కర్వ్ తీసుకోండి, వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మినిమం 7 ఇంచెస్ పెట్టుకుంటే 6.5 రెడీ అవుతుందండి. కాబట్టి 7 ఇంచులు నేను డీప్ పెట్టేసి ఇలా లైన్ గీసేసి రౌండ్ నెక్ అనేది గీసుకుంటున్నాను. కొంచెం జస్ట్ ఇలా లోపలికని తీసుకుంటే రౌండ్ చక్కగా వస్తుంది. ఆ తర్వాత ఒకసారి మనం ఫ్రంట్ నెక్ని స్టిచ్చింగ్తో కలిపి ఇలా పక్క నుంచి కొలుచుకోవాలి. మనం పెట్టిన నెక్ అది రెడీ అయిన తర్వాత బరాబర్గా వస్తుందా రాదా అని. కొంచెం నాది లోపలికి ఉందండి నెక్ అనేది, నేను ఇంకా కొంచెం విడ్త్ తీసుకుంటున్నాను, వెడల్పు ఎక్కువ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి పట్టేసినట్టుగా ఉంటుంది మనం తక్కువ చేస్తే. కొలత ప్రకారం పెడితే బెటర్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా దీన్ని కట్ చేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా నేను బ్లౌజులు అనేది పెడుతున్నాను. క్రాస్గా పెట్టుకోవాలండి. కింద వైపు ఇక్కడ క్లాత్ చూసుకోవాలి. మనం ఈ మార్కింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్కి క్లాత్ అనేది కరెక్ట్గా అక్కడికి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్స్ అన్నీ గీసేసుకుంటున్నాను, స్ట్రైట్గా రావాలి కాబట్టి. నెక్ దగ్గర కూడా ఇలా గీసేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ హోల్, ఈ ఆర్మ్ హోల్ కూడా ఎగ్జాక్ట్గా దీని వరకు గీసేసుకొని నెక్ మాత్రం ఇలా నేను కింద దాని అచ్చు వచ్చేలాగా దీంతో ఇలా ప్రెస్ చేస్తున్నాను. నెక్ పై నుంచి షేప్ పట్టికి కూడా ఇలా షేప్ కరెక్ట్గా వచ్చేట్టుగా ఇలా ప్రెస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే డైరెక్ట్గా ఇలా మనము
కొట్టినా కానీ కింద వరకు ఈ చాక్ పీస్ అనేది పడుతుందండి. దాని ద్వారా కూడా మీకు అయిపోతుంది, ఈజీ ప్రాసెస్. ఇలా దీనిపైన నేను ఒకసారి గీసేసుకుంటున్నాను చూడండి. తొందరగా అయిపోతుంది వర్క్ మనకు. కంపల్సరీ క్లాత్ మీదనే ప్రాక్టీస్ చేయాలని ఏమీ లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ మీద బాగా కటింగ్ వచ్చిన తర్వాత క్లాత్ మీద పెట్టుకోండి. ఇంకా ముందు వైపు ఫ్రంట్ లోత్ అనేది తీయాలి కదా, ఈ కర్వ్ దగ్గర కొంచెమే తీయాలండి. పైనుంచి కర్వ్ అంతా తీసుకొని వస్తే బ్లౌజ్ అంతా లాగినట్టు అవుతుంది. ఈ విధంగా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోవడమే. చాలామందికి ఫ్రంట్ పార్టే సరిగ్గా రాదు. నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు మంచిగా కటింగ్ కోసము అన్ని టిప్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కటింగ్లో. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎవరికైనా ఎవరి సైజ్ అయినా కావాలి అని అనుకున్నప్పుడు మీ సైజెస్ అన్నీ కామెంట్ బాక్స్లో పెడితే మీ సైజ్ కోసమే నేను వీడియో చేసి పెడతానండి. ఆ విధంగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం అసలు నెక్ కట్ చేయలేదు. ఎందుకు కట్ చేయలేదంటే ఫ్రంట్ పార్ట్ గీసేటప్పుడు డిస్టర్బెన్స్ రావద్దు అని. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి మనకు డీప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ డీప్ తక్కువ ఉంటుంది. గీసేటప్పుడు మనకి ఈజీ ఉండదు అనేసి నేను బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే నెక్ ఫస్ట్ కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను అన్నట్టు. అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. బస్ట్ 4వ భాగం మనము ఇందులో తీసుకోవాలన్నట్టు. కాకపోతే ఎంత హెవీ బస్ట్ ఉన్నా సరే 10.5 ఇంచులు మించి వెడల్పు అనేది తీసుకోకూడదండి. అంతకు మించి అస్సలు తీసుకోవద్దు. మామూలుగా అయితే ఇప్పుడు 10 ఇంచులు పెట్టి నేను ఫస్ట్ ఒకసారి ఆర్మ్ హోల్కి సెట్ అవుతుందో లేదో నేను చూస్తాను. ఈ విధంగా కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి హ్యాండ్ పొడవు కొలుచుకుందాం. రెడీ వచ్చేసి 7.5 ఇంచులు ఉంది. ఒక 1/2 ఇంచు ఏమో కింద పైపింగ్ కోసం, 1/2 ఇంచు పైన స్టిచ్చింగ్ కోసం. 7.5 ఇంచులు అంటే 7.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉంది కదా, 7.5 ఉందండి కరెక్ట్గా. 7.5 ఇంచులు పెట్టుకుంటే 3/4 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుంటే కింద పైపింగ్కి, పైన షోల్డర్కి స్టిచ్చింగ్ కోసం సరిపోతుంది అన్నట్టు. ఆర్మ్ హోల్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇది కొంచెం హెవీ బస్ట్ ఉన్న బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 1.5 ఇంచు ఇలా పెట్టుకొని, ఇక్కడ కూడా 1.5 ఇంచులు ఇలా మార్క్ పెట్టుకొని, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ రెండింటికి ఇలా గీత గీసుకోవాలి. గీత గీసుకున్నాక ఈ మిడిల్ అనేది 7.5 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు మధ్యలోకి పెట్టుకొని ఈ విధంగా ఇలా ఆర్మ్ హోల్ డౌన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కొలుచుకుందాం ఎంత వచ్చిందో. ఇది 11 ఇంచులు వచ్చిందండి. ఈ ఆర్మ్ హోల్ని కూడా ఒకసారి కొలుచుకుందాం. ఎలా కొలుచుకోవాలి అంటే ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ వదిలేసి, అంటే మొత్తం కొలుచుకున్న తర్వాత 1/2 ఇంచు మైనస్ చేసుకున్నా పర్వాలేదు. 12 ఇంచులు వచ్చిందండి. అంటే ఈ లెక్క ప్రకారం మనకి ఈ ఏమంటారు 10 ఇంచులు పెట్టుకుంటే సరిపోవట్లేదు. నేను ఇంకా 10.5 చేస్తున్నాను, దీన్ని 1/2 ఇంచు పెంచేస్తాను. 10.5 మించి మాత్రం అస్సలు పెట్టద్దండి. ఇప్పుడు 10.5 పెట్టాను. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ 1.5 ఇంచు ఇక్కడ, 1.5 ఇంచు ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు గీసుకోవాలి. గీసుకున్నాక దీని మిడిల్లోకి ఇప్పుడు వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. 4 ఇంచెస్ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొలుచుకుందాం. 11.5 వచ్చింది. కరెక్ట్గా 11.5 ఇంచులు వచ్చింది. 11.5 ఇంచులు అంటే ఇది 12 ఇంచులు ఉంది. 1/2 ఇంచు స్టిచ్చింగ్కి తీసేసిన తర్వాత మనకి 11.5 ఇంచులు రెడీ వస్తుంది. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి.
ఆర్మ్ హోల్ ఇలా కొలుచుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా మనకి వేస్ట్ అవ్వకుండా క్లాత్ మళ్ళీ ఎక్స్ట్రాగా మనకు జాయింట్లు పడకుండా మంచిగా సెట్ అవుతుందండి. చిన్న బ్లౌజెస్, చిన్న బాడీ ఉన్న బ్లౌజెస్కి అయితే కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్ద హెవీ బ్లౌజెస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు దీనికి తక్కువ బడ్డ క్లాత్ నేను ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటా. ఈ విధంగా కొంతమంది రెండు వైపుల జాయింట్లు కూడా వేసుకుంటారు. రెండు వైపులు వేసుకున్నా ఒకటే, ఒకవైపు వేసుకున్నా ఒకటే అండి. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇది లోతు మాత్రం నేను ఆల్రెడీ ఇక్కడ జాయింట్ వస్తుంది కాబట్టి ఈ జాయింట్ కోసం నేను ఇప్పుడు చేయట్లేను. మామూలుగా ఎప్పుడైనా సరే లోతు తీసేటప్పుడు ఏ వైపు అయితే జాయింట్ వస్తుందో క్లాత్ ఆ వైపు మాత్రమే తీస్తే బెటర్ అండి. నెక్స్ట్ షేప్ పట్టి. షేప్ పట్టి ఈ విధంగా గీసుకోవాలి. వన్ సైడ్ ఏమో 3.5 ఇంచులు. ఈ వెడల్పు ఎంత తీసుకోవాలని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు బస్ట్ 4వ భాగం ఉంటుంది కదా, అది పావుతక్కు 11 వచ్చింది అంటే అందాజగా ఒక 11 ఇంచులు వేసుకున్నాం అనుకోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అక్కడికక్కడికి సరిపోతుందండి. ఈ ఎడ్జ్లో 2.5 ఇంచులు, మిడ్లో కూడా 2.5 ఇంచులు. మీకు ఈ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనము 2.5 ఇంచులు ఇలా డెడ్ ఎండ్ పెట్టేసుకొని ఈ స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇక్కడ నుంచి ఈ షేప్ అనేది ఇట్లా కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. మంచిగా షేప్ వస్తుందండి ఇది. బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తానండి. ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా వీడియో చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. షేప్ పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయినట్టే. బ్లౌజ్ కటింగ్ అంతా కంప్లీట్ అయింది. జస్ట్ ఇప్పుడు మనము డైరెక్ట్గా మెయిన్ క్లాత్ పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ బ్యాక్ చూసుకొని చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను పెట్టేది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా, ఎందుకంటే పైపింగ్ వేసేటప్పుడు ఫ్రంట్ వైపు చూసే చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా. చాలా తక్కువ వెడల్పులో వచ్చింది క్లాత్. దీన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసి సెట్ చేయాలండి. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఇలా బ్యాక్ పార్ట్ సెట్ చేయాలి. బ్యాక్ పార్ట్ సెట్ చేసి దీన్ని డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత హ్యాండ్స్కి వెడల్పు తక్కువగా ఉంది కదా క్లాత్, మెయిన్ క్లాత్ సింగిల్గా ఇలా తీసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు సరిపోయింది. షేప్ పట్టీకి క్లాత్ సరిపోవట్లేదు అనేసి డౌట్ రావచ్చు, కానీ ఇక్కడ చూడండి ఈ సైడ్లో మిగులుతుంది కదా క్లాత్, దీన్ని కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ ప్లస్ ఇక్కడ మనము నెక్ ఉంటుంది కదా, నెక్ కట్ చేసిన తర్వాత నెక్లో మిగిలే క్లాత్ కొంచెం జాయింట్ వచ్చినా పర్వాలేదు, కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు జస్ట్ కట్ చేయడమే, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ.